శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం కడు రమణీయంగా జరిగింది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 11:55 అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ క్రతువును ఆలయ అర్చకుల ఈశ్వరీ గారి సురేష్, చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు, గణేష్ రాజు, ఘర్షకుర్తి శ్రీధర్ల బృందం చేతుల మీదుగా నిర్వహించగా రాచకొండ భాను, అనురాధ దంపతులు కన్యాదాతలు వ్యవహరించారు. వేడుకల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఛాంబర్ ముందు వేసిన కళ్యాణ వేదికలో శ్రీ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి సాయంత్రం రథోత్సవం, రాత్రి డోలోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి కావడంతో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అట్టిపండ్లు అందజేశారు. కళ్యాణం అనంతరం ఆలయ పార్కింగ్ ప్రదేశంలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేడుకలకు దాదాపుగా 1,00,000కు పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జోగినీలు, హిజ్రాలు రాజన్నను పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన జోగినీలు ఆ పరమశివుని వరుడుగా భావించి మంగళసూత్రం ధరించి వివాహమాడారు. ఒకరిపై ఒకరు తలంబ్రాలు చల్లుకొని భక్తి పారవస్యంలో మునిగి తేలారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అర్ధనారీశ్వరుణ్ణి తమలో సగభాగంగా భావించి హిజ్రాలు, జోగినీలు పెళ్లి చేసుకోవడం రాజన్న ఆలయంలో ఆవిష్కృతమయ్యే అరుదైన దృశ్యం. దీంతో కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ హిజ్రాలు, జోగినీల పెళ్లి వేడుకలను తిలకించేందుకు అమితాశక్తి చూపారు. మొత్తం కళ్యాణ వేడుకల్లో హిజ్రాలు, జోగినీల కళ్యాణ క్రతువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణోత్సవ వేడుకకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దంపతులు హాజరై శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తలంబ్రాలను, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, కాంగ్రెస్ నాయకులు, పుర ప్రముఖులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభవిధౌ. అందరూ కూడా చూడడానికి ఎన్నో ఉత్సవానికి చూడడానికి వచ్చారు. ఈ కళ్యాణోత్సవం మీ పేరు పైన జరపబడుతుంది. అందరూ కూడా ఒకసారి నమస్కారం రామండి. అందరూ కూడా సంకల్పం చేయాలండి. అందరు గట్టిగా నమస్కారం చేయండి. ఒకసారి అందరు మనసులో మీ పేరు అనుకోండి. ఒకసారి మీ గోత్రం అనుకోండి, మీ భార్య పేరు అనుకోండి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళు వచ్చినట్టయితే భర్త పేరు మనసులో అనుకోండి. అందరూ కూడా అస్మాకం గట్టిగా వినాస్తున్నది, నా ఒక్కదే వినాస్తున్నది. అస్మాకం కుటుంబాన క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 విజయ ఆరోగ్య
ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ మహోత్సవ పూజ హరిహర క్షేత్రం అండి ఇది. ఇక్కడ ఎవరున్నారు? అనంత పద్మనాభ. మూల మంత్రం ఓం నమ శివాయ. ఈ రెండిటి మంత్రాల్లోని మధ్య అక్షరం తీసుకున్నారండి. నమో నారాయణాయన అనేటువంటి మంత్రంలోంచి రా, నమ శివాయలోది మా. ఇవి రెండు ప్రాణంగా ఈ స్వామివారి యొక్క క్షేత్రంలో జరుగుతున్నాయి. ఇటు అరటి పండు కొరకు చేయాడుతున్నాడు. ఇటు నేను చెప్పే మంత్రము అంటే రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడట. మనం అస్త్రం ప్రయోగించేటప్పుడు మీరందరూ ఒక విషయం చెప్పాలి. మన అందరూ రాముల పక్షమా సీతా పక్షమా? ఎవరు చెప్తున్నారు? ఎవరి పక్షం?
స్వామివారి ప్రసాదంగా దేవాలయ ఉచిత పార్కింగ్ స్థలం వద్ద అన్నదానం ఏర్పాటు చేయబడ్డది. కావున భక్తులందరూ కూడా పార్కింగ్ స్థలం వద్దకు వెళ్ళి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. మూడు సార్లు అనడం వల్ల అది సత్యమవుతుంది. అందుకే 3 మార్లు. అయ్యగారు మాకు అనరాకపోతే అనిపిస్తుందేమో అనుకోవద్దు. ఆ మంత్రాన్ని 3 మార్లు చేయాలి. మన హైందవ సనాతన ధర్మంలో 3 మార్లు చేస్తే సత్యం. మంగళసూత్రానికి ఎన్ని ముళ్ళు వేస్తారండి? 3 ముళ్ళు వేస్తారు. ఆచమనం చేసేటప్పుడు ఎన్నిసార్లు వేస్తారు? 3 సార్లు ఆచమనం చేస్తారు. అంటే 3 సార్లు వేస్తే అది సనాతన ధర్మంలో సత్యం. ఓం శాంతి 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 అంటే శాంతి కోరుకుంటున్నామని అర్థం. అలా మనం అందరూ కూడా మధుపర్క సమర్పణ ఇక్కడ గావిస్తున్నారు మీ అందరి పేర. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు రాత్రి నుంచే బారులు తీరి స్వామివారి సన్నిధిలోకి వస్తుండ్రు. తెలంగాణలో భద్రాద్రిలో తర్వాత అత్యంత వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఈరోజు వేముల రాజన్న ఆలయ పరిసరాల్లో ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఈరోజు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు భక్తులందరికీ అందాలని ఉదయమే వేములవాడ మున్సిపల్ ద్వారా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయం పక్షాన కూడా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసినాం. వేద పండితులు బ్రాహ్మణోత్సవం చేత ఈ కళ్యాణోత్సవం జరగబడుతూ ఉంది. ఈ కళ్యాణోత్సవం వల్ల లోక కళ్యాణం జరగాలని వేడుకుంటున్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యంతో ఆయుర్వేదం ఉండాలని, సుభిక్షంగా ఉండాలంటే ఎలాంటి కీడు ఎవరికి రాకూడదు, ఎలాంటి ఆపద రాకూడదని ఆ సీతారామచంద్ర కళ్యాణ సందర్భంగా వేడుకుంటూ తెలుగు ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి నా పేరు స్వీటీ, నా హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. నేను గత 3 years నుంచి వస్తున్నాను. ఇక్కడ మా శివశక్తులు ట్రాన్స్జెండర్స్ చాలా మంది వస్తారు, చాలా సాధారణ భక్తులు కూడా వస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చి రాముల వారిని వేడుకొని మా కోరికలు తీర్చమని మొక్కుతాము. అదేవిధంగా తలంబరాలు పోసుకుంటాము. ఇక్కడ మంచిగా అందరూ ఎక్కడున్న చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రాన్స్జెండర్స్ వస్తూ ఉంటారు తలంబరాలు పోసుకోవడానికి. ఈ కన్నుల పండుగ జరిగే కళ్యాణం చూడడానికి చాలా మంది వస్తుంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఆ తర్వాత అమ్మవారికి బద్దిపచ్చ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటాము, బోనం తీస్తాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ. అదేవిధంగా మా ట్రాన్స్జెండర్ తలంబరాలు పోసుకుంటాము, పుస్తలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము కోరికలు అన్నీ నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఇయర్ వస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ.